నంద్యాల జిల్లాలో రైతుల కష్టాలు అధికార కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులకు కనిపించడం లేదా అంటూ రైతు సంఘాల నేతల మండిపాటు. నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కూటమి ప్రజా ప్రతినిధులు ఉన్నారా, ఉంటే రైతుల బాధలు కనపడవా అంటూ రైతు సంఘం నేతలు మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి మండల కేంద్రాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం ప్రకటించిన 2,400 రూపాయలు మద్దతు ధరతో మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రాప్ బుకింగ్ తో సంబంధం లేకుండా రైతుల వద్ద ఉన్న మొక్కజొన్నలు కొనుగోలు చేయాలన్నారు. అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 40,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగ్గిపెట్టకు ఉన్న ధర రైతు పండించే పంటలకు లేకపోవడం ఏంటని మండిపడ్డారు. మంత్రి నాదెళ్ల మనోహర్ పై విరుచుకుపడ్డ రైతు సంఘం నేతలు, నువ్వు కోస్తాంధ్ర మంత్రివా లేక రాష్ట్ర మంత్రివా? రాయలసీమ రైతులకు అన్యాయం జరుగుతుంటే స్పందించాల్సిన బాధ్యత ఉందా లేదా అంటూ మంత్రిని ప్రశ్నించిన రైతు సంఘం నేతలు, ప్రభుత్వం స్పందించకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరిస్తూ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రైతు సంఘం నేతలు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీ నాయకత్వాన జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మొక్కజొన్న రైతుల ధర్నా జరుగుతూ ఉంది. గత ఆగస్టు నెల నుంచి ఈరోజు వరకు కూడా వరుసగా తుఫాన్లు వస్తూ ఉన్నాయి. ఈ వర్షాల వల్ల పొలంలో నీళ్లు నిలబడి చేతికొచ్చినటువంటి పంట ఈరోజు నీళ్ల పాలైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఇప్పటికే రైతులు అప్పులు చేసి ఎకరాకు 30-40 వేలు పెట్టుబడి పెట్టారు. తీరా పంట చేతికొచ్చే టైంలో ఈ వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. నష్టపరిహారం ఇవ్వండి అనేటువంటి పద్ధతిలో అనేక సందర్భాల్లో కలెక్టర్ గారి దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొని పోయాము. కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి లేదు. ఆ మిగిలి ఉన్నటువంటి మొక్కజొన్నలు ఇప్పుడు కోతలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 15 రోజుల క్రితం జరగాల్సినటువంటి కోతలు ఈ వర్షాలతో లేట్ అయ్యి ఇప్పటికీ జరుగుతున్నాయి. తీరా వచ్చినటువంటి మొక్కజొన్నలు అమ్ముకోవడానికి పోతే ప్రైవేటు వ్యాపారస్తులు ఈరోజు నిలువు దోపిడీ చేస్తున్నారు మొక్కజొన్న రైతులను. ప్రభుత్వం ఏమో క్వింటాలు 2,400 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. కిందికి వచ్చే వరకు అది అమలు జరుగుతలేదు. ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు ఉన్నారా? ఎంపీపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారా? ఉంటే రైతుల పరిస్థితి, రైతుల ప్రాణాలను బజారు పాలు చేసి ప్రైవేటు వ్యాపారులకు ఎందుకు అప్పచెప్తున్నారు? మొన్న చూసే వడ్లు, ఆ తర్వాత కందులు, తర్వాత పొగాకు, ఈరోజు చూస్తే మళ్ళీ మొక్కజొన్న రైతులను కూడా అదే పరిస్థితి చేసేటువంటి పరిస్థితి జరుగుతుంది. ప్రభుత్వం ఏం చెప్పేది? మేము మద్దతు ధరను ప్రకటించి ప్రతి ఒక్క ధాన్యాన్ని మేము కొంటాం అంటున్నారు. మరి ఎక్కడ కొంటున్నారు? నిన్న నాదెండ్ల మనోహర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నెల 27 నుంచి ధాన్యం కొనుగోలు చేస్తాం. ఎక్కడుంది ధాన్యం? రాయలసీమలో ధాన్యం వచ్చిందా? వచ్చిన ధాన్యం వచ్చింది కోస్తా జిల్లాలో వచ్చింది. మరి కోస్తా జిల్లాలో కొనుగోలు చేస్తావు. గత ఖరీఫ్లో, గత రబీలో మీ ఇక్కడ కొనుగోలు చేసావా రాయలసీమలో? నువ్వు రాయలసీమ ఆంధ్రప్రదేశ్ మంత్రివా లేకపోతే కోస్తా జిల్లాల మంత్రివా మనోహర్ గారు? మీరు తేల్చి చెప్పండి. నిజంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి అయితే నీవు రైతుల జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల పరిస్థితిని అర్థం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేయండి. మొక్కజొన్నలు కూడా మీరు వెంటనే కొనుగోలు చేయండి. రైతులకు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే కలెక్టర్ గారి దృష్టికి 2-3 సందర్భాల్లో తీసుకొని పోయాం. స్థానిక అగ్రికల్చర్ ఏడీల గారి దృష్టికి తీసుకొని పోయాం. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు. ప్రభుత్వం స్పందించకపోతే తీవ్రమైన కార్యక్రమాన్ని చేపడతాం. రైతుల ద్వారా ఈ ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏ రాజశేఖర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు. రుద్రవరం మండలం ముత్తలూరు గ్రామం మాది. మేము మొక్కజొన్న పంట వేసినాము. రైతులు అంతా నష్టపోయినారు. కనీసం అంటే 10 క్వింటాల నుంచి 15 క్వింటాల లోపు వస్తున్నాయి పంట. అది కూడా 1,600, 1,500 మద్దతు ధర చేస్తున్నారు వీళ్ళు. మాకు మద్దతు ధర 2,400 అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఈ 2,400 అనే రైతులంతా ఆశ్చర్యపోయినాము. ఈరోజు వచ్చే 1,400, 1,500 ఉంది. ఇదే గవర్నమెంట్ వాళ్ళు మీరు మద్దతు ధర వద్దు, మీరు మద్దతు ధర ఇచ్చినాము, మీరు రైతులు అమ్ముకోకండి, మేము కొంటాము ప్రభుత్వం అని ప్రకటిస్తే మేము రైతులంతా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మేము వచ్చిన కాడికి 10 క్వింటాలు వచ్చినా మాకు ఇంత 24,000 ఎక్కువ వస్తుందని ధైర్యంగా ఉంటుంది. ఆ 24,000 అనేది రాలేదు. మేము రైతుము ఇంత కష్టపడి పండించిన పంటను గిట్టుబాటు ధర అనేది 2,400 చెప్పినారు ప్రభుత్వము. ఈ పొద్దు చెప్పులు కుట్టుకునేవాడు కనీసం ఉంటే 2 రూపాయలు అంటే వాడికి 2 రూపాయలు ఇస్తున్నాము. మా పంట మేము
1400 అంటే 1400 కూడా అడగకుండా 10,000 రూపాయలు అడుగుతున్నాడు మా పంటను. అంటే మా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రైతు చెప్పుకోనికి లేదు. మీ ప్రభుత్వం వాళ్ళు మీరు ప్రకటించిన రేటుకే మేము అమ్ముకోవాలా. చెప్పులు కుట్టేవాడు లాస్ట్కు 10 రూపాయలు అంటే 10 రూపాయలు ఇచ్చి చేస్తున్నాం. అగ్గి పెట్టే 2 రూపాయలు అంటే 2 రూపాయలు కొంటున్నాం. మా రైతుకు మాత్రం మా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర అనేది లేదు. మేము పండించి రైతు ఏం తెలిసింది, రైతే అన్నదాత సుఖీభావ అంటున్నాడు. రైతుకు న్యాయం లేదు, రైతుకే అన్యాయం. రైతు ఇంత కష్టపడి చేసినా కానీ రైతుకు అంత అన్యాయమే దొరుకుతుంది, కానీ న్యాయంగా లేదు ఎక్కడ కూడా. ఇంకా మరి ఇప్పుడు మనం చేసిన పంటను రైతుకు గిట్టుబాటు ధర మీరు ఈ 2,400 అన్నారు. 2,400 ప్రభుత్వం ప్రకటించింది, అది ఖచ్చితంగా చేస్తే రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది, రైతు బాగుపడతాడు. అది నా పేరు శంకరెడ్డి, రుద్రవరం మండలం, ముత్తలూరు గ్రామం.